చెప్పాలన్నా మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మీ అంచనా ప్రకారం మోడీ గారా రాహుల్ గాంధీ గారా ఎవరు గెలుస్తారంటారు? మీ ఓటు ఎవరికన్నా? కేంద్రంలో మోడీ గారిని గెలిపించాలి. చిన్నపిల్ల మనస్తత్వం గలవారి మనస్సు కూడా మోడీ గారు గెలుచుకున్నారు. చివరికి మోడీ గారి పాలనలో అయోధ్య 500 సంవత్సరాల తర్వాత రామ మందిరం ఏర్పాటు కావడం భారతదేశంలో ఉన్న ప్రతి హిందూకి గర్వకారణం. ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి ఎట్లా వినోదరావు గారా నామా నాగేశ్వరరావు గారు లేదా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? మీ అంచనా ప్రకారం ఎలా? ఈ మధ్యకాలంలో అనూహ్యమైన రీతిలో బీజేపీకి రేటింగ్ పెరిగింది. కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన మార్పును కోరుకుంటున్నారు. ఎందుకనంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా కొత్త ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇవ్వాలి, చూడాలి అవకాశం. అదే ప్రకారం మనకి సెంట్రల్లో మోడీ గారు ఉన్నారు. మోడీ గారు సెంటర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎంపీ స్థానం కూడా మనం గెలుచుకున్నట్లయితే, బీజేపీ గెలుచుకున్నట్లయితే అసలు మనకి ఏదైనా కావాలనుకుంటే, ఏదైనా డెవలప్మెంట్ కావాలన్నా, ఏదైనా మన ఊరికి కానీ, మన గ్రామానికి కానీ, మన మండలానికి, మన జిల్లా స్థాయిలో, మన రాష్ట్ర స్థాయిలో కానీ ఏదైనా కావాలనుకుంటే ఎప్పుడైతే మనం గెలిపించామో వాళ్ళు కూడా సంతోషంగా, వాళ్ళు అక్కడ మనకు కూడా మనల్ని గుర్తించారు, మన సేవను గుర్తించి వాళ్ళు కూడా సంతోషం కలిగి ఆ ఫండ్స్ గ్రాంట్ చేయడం కానీ డెవలప్మెంట్కి వాళ్ళు కూడా ముందుకు వస్తారని మేము కోరుకుంటున్నాం. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి నరేంద్ర మోడీ గెలుస్తారు రాహుల్ గాంధీ, నీ ఓటు ఎవరికి అనుకుంటున్నావు? ఓటు బీజేపీ. ఎందుకన్నా బీజేపీ? పథకాలు అనేవి కొద్దిగా అన్ని మంచి అనుకూలంగా ఉన్నాయి. బీజేపీ కూడా కాంగ్రెస్ ఎందుకు కాదనుకుంటున్నాను అంటే దాని లేదు కానీ బీజేపీ ఓడేద్దాం అనుకుంటున్నాను. బీజేపీ అయితే వేద్దాం అనుకుంటున్నాను. మరి ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి వినోదరావు గారా లేదా నామా నాగేశ్వరరావు గారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉంటారు? పాండా వినోదరావు గారు. ఎందుకన్నా అంటే వినోదరావు గారు ఎందుకు అంటే మంచి మనిషి అన్న? మంచి మనిషి అని కొద్దిగా మనకి అందుబాటులో ఉంటాడని చెప్పేసి ఇక మనకి ఏదైనా సహాయం చేస్తారని చెప్పేసి వినోద్ గారికి ఓటేద్దాం. చెప్పాలి మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో నీ అంచనా ప్రకారం మోడీ గెలుస్తారంటారా రాహుల్ గాంధీ? నమ్మకం అండి. ఎందుకంటే మోడీ గారు ఎందుకంటే పెట్టినా పెట్టకపోయినా ఆయన మాకు ఇది అభిమానం అండి. మాకు ఆయన మటుకు మాకు రావాలి. మోడీ ఎక్కడున్నా మాకు రావాలి. చెప్పాలి మరి ఎలక్షన్లు వస్తున్నాయి పార్లమెంట్, మరి ఎట్లా మోడీ గెలుస్తారా రాహుల్ గాంధీయా ఎట్లా? మరి మోడీ గెలుస్తాడు. ఎందుకు? ఎందుకని మనకు మేలు చెయ్యాలి. ఈ 10 సంవత్సరాలు చేసిరు కదా, బాగా చేశాడు. ఎట్లా బాగా చేశాడు, బాగానే ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు ఏమి ఇవ్వలేదు కదండి, మాకు పింఛనీళ్ళు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కరెంట్ ఉచితమన్నారు, గ్యాస్ బండి ఉచితమన్నారు. ఏది 900 గ్యాస్ బండ, కరెంట్ కొట్టుకోమంటారా? సెంటర్ లో గెలిస్తే చేస్తాము డెవలప్మెంట్ అంటున్నారు. మరి సెంటర్ లో గెలిస్తే అది అందరి ఇష్టం, మన ఇష్టం అవుతుందా? మోడీ చేస్తాడంట. మోడీ చేస్తాడు, నమ్మకం. మరి ఇక్కడ ఖమ్మం, మీకు ఖమ్మం ఎవరు గెలుస్తారు మరి? బీజేపీయా కాంగ్రెస్? బీజేపీ. చెప్పాలమ్మా మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారు కోటేద్దాం అనుకున్నా రాహుల్ గాంధీ కోటేద్దాం? మోడీ గారికి. ఎందుకని మోడీ? ఆయన అన్ని మంచిగానే చేస్తారు. పరిపాలన బాగుంది, పరిపాలన కూడా చాలా బాగుంది. కాంగ్రెస్ ఏం చేయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ గెలిచింది కదా మీ తెలంగాణ. ఇప్పుడు ఏం చేసిందని ఏం చేయలేదు కదండి. వాళ్ళు బస్సులో పియ్యొట్టేది ఏం పెట్టలేదు. ఇంకా ఏ లోన్లు ఇస్తారంటున్నారు, లోన్లు ఇస్తారో ఎవరో తెలియదు. కొంతమందికి కోట సీట్లు ఉన్నాయి, కొంతమంది లేవు. కోట సీట్లు కూడా వస్తాయో రావో తెలియదండి. అది బట్టి నాకు తెలుసు. మీరే అలా కట్టారు, మరి బస్ ఫ్రీ మీకే అని చెప్తుండే కదా. అవునండి, బస్సు ఇవ్వటే పెట్టారు కదా, ఇంకేం లోన్లు ఏం పెట్టలేదు కదా మాకు. ఓటు మరి మోడీకా రాహుల్ గాంధీ? మోడీ గారికేనండి. మోడీ గారు ఎందుకు? మోడీ గారు కొంచెం గ్యాస్ బండ్లు ఇవన్నీ మామూలుగా ఆరోళ్ళకి అందరూ చేస్తున్నారండి. ఇంకా మరి ఇక్కడ మరి మీ ఖమ్మం పార్లమెంట్ మరి వినోదరావు గారు బీజేపీ నుంచి ఉన్నారు, నామా నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి రాలేదు. మరి ముగ్గురులో ఎవరికేస్తారు? మోడీ గారికి వేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళు నాకు తెలియదండి. ఇంకా ఎవరుంటే వాళ్ళకండి. చెప్పాలండి ఈసారి మోడీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారా మీకు, లేదంటే రాహుల్ గాంధీ గవర్నమెంట్ వస్తే బాగుంటుందా? కాంగ్రెస్ బీజేపీ? మాకు బీజేపీ గవర్నమెంటే కావాలండి. ఎందుకంటే బీజేపీ? ఎందుకంటే ఈ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్లుగా ఎక్కడెక్కడైతే పెళ్లిబిగుతూ ఉంటుందో ఆ ధర్మం, అదే సమయంలో భగవంతుడు అవతారాలు తీసుకుని వస్తున్నట్లుగా మోదీ గారు భగవంతుడు అవతారంలో వచ్చాడని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. హిందువుల 500 సంవత్సరాల కల అయోధ్య రామ మందిరం మా హయాంలో శ్రీరామచంద్ర దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించాడు మోదీ.
కాబట్టి సాక్షాత్తు ఆ హనుమంతుడే మోదీ రూపంలో వచ్చి శ్రీరామచంద్రుని అక్కడ ప్రతిష్ఠించాడని చెప్పి మా యొక్క ప్రగాఢ విశ్వాసం. మరి ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి ఎవరు వస్తారంటారు? వినోదరావు గారు ఉన్నారు బీజేపీ నుంచి, టిఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. మరి ఈ 3 పార్టీల్లో 3 వ్యక్తులు వస్తారు. మరి 3 వ్యక్తులు ఎవరైతే ఖచ్చితంగా తాండ్ర వినోదరావు గారు వస్తారండి. చెప్పాలా? మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ అంచనా ప్రకారం మరి ఈసారి మోడీకి వేద్దాం అనుకున్నారా రాహుల్ గాంధీకి? మీ అంచనా, మీ ఓటు ఎవరికి? మోడీ గారికి వేద్దాం అనుకుంటున్నాను. మోడీ ఆయన చేసిన మంచి మంచి పనులు అవి ఉన్నాయి కాబట్టి, అయోధ్య రామ మందిరం, అలాగే ఇంకా ప్రజలకి సేవ చేయడం, అందువల్ల మోడీ కమలం గుర్తికి వద్దు. ఇక్కడ మీకు ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి ఎవరు? వినోదరావు గారా, లేకపోతే నామా నాగేశ్వరరావు గారా, లేదా కాంగ్రెస్ పార్టీ? అంచనా అంటే ఏం చెప్తామండి, మామూలుగా అయితే వినోదరావు గారికి ఓటు వేసి గెలిపిస్తాం. వినోద్ గారు ఎందుకు చూసి? ఆయన వస్తే మంచి మంచి పనులు అవి చేస్తారని మోడీ గురించి బాగా అభిప్రాయం కలిగి అలా వినోదరావు గారు. ನಮ್ಮ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఒక పక్క మోడీ గారు ఉన్నారు, ఒక పక్కన రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మీ ఓటు ఎవరికి? ఎవరు గెలిస్తే మంచి జరిగింది? నేనైతే ఖచ్చితంగా మోదీ గారు జరిగితేనే మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా ఎవ్వరు చేసిన దాంట్లో మేము హిందువులు అని మేము చెప్పుకోగలిగాము అని అంటే అది ఖచ్చితంగా మోదీ గారి దయ వల్ల. దానివల్లే మేము ఇప్పటి వరకు హిందువులు అని చెప్పి మేము డైరెక్ట్ గా బయటికి వచ్చి కూడా మేము మాట్లాడగలుగుతున్నాం. అదే ఇంకొకరు ఎవరైనా వస్తే మేము అంత ధైర్యంగా మాట్లాడగలము అని చెప్పి అయితే నేను చెప్పలేను. ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో వినోదరావు గారు, నామా నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ 3 పార్టీల్లో మీరు దేనికి వేస్తారు? ఎందుకు? ఖచ్చితంగా బీజేపీకి అనే చెప్తామండి, వినోదరావు గారికి. ఎందుకు అని అంటే ఈయన వినోదరావు గారు గురించి అని అయినా కాకపోయినా ఫస్ట్ పైన మోదీ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకే మా ఓటు అయితే వేస్తాం. చెప్పాలన్న మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారంటారు? మోడీయా, రాహుల్ గాంధీ? నరేంద్ర మోడీ గారే గెలుస్తారు 100%. రీజన్ ఏంటన్నా? ఎందుకు రీజన్ అంటే, ఇదివరకు గతంలో ఒక ఇన్సూరెన్స్ కట్టాలి అంటే 25,000 రూపాయలు 30,000 రూపాయలు విలువ చేసే ఇన్సూరెన్స్ ఈ రోజున కేవలం 436 రూపాయలకి ప్రధానమంత్రి జీవన జ్యోతి అనే పథకంతో 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అది కాక 23,000 రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉండేది, అది వచ్చి 13,500 రూపాయలు ఉండేది ఎల్ఐసి ఆఫీస్లో, అది ఈ రోజున 20 రూపాయలకి ఇస్తున్నారు. ఇది ఒక పథకం. రెండో విషయం, ఆయుష్మాన్ భవ అనే పేరుతో చాలా మందికి ఆరోగ్య రీత్యా ఉన్న వాళ్ళ సమస్యలు ఏమైనా సరే ఆ క్లియర్ చేసే విధంగా 5 లక్షల రూపాయలు బీమా పథకాన్ని కల్పిస్తున్నారు ఉచితంగా. రెండు, ఇదివరకు పల్లెటూరులో శ్మశానం అనే పేరు పిలిచేవాళ్ళు, ఈ రోజున ఆ శ్మశానాన్ని తీసి వైకుంఠ ధామం అనే పేరు మార్చి దానికంటూ ఒక విలువని, ఒక రూపకల్పనలు చేశారు, గౌరవాన్ని ఇచ్చారు. మరి ఇది ఏ పాలనలో జరిగినాయి? రెండు, థర్డ్ విషయం, 500 సంవత్సరాల నుంచి అయోధ్య గురించి ఎంతో మంది ఎన్నో పార్టీల పరంగా ఎంతో ట్రై చేశారు. కానీ ఎవరి వల్ల కాని విషయాన్ని ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఒక శ్రీరామచంద్రుడి దూతగా ఎంతో దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు నిలబెట్టి హిందువుల యొక్క వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టారు. ఇంతవరకు ఇన్ని పార్టీలు ఉండగా ఇంతవరకు ఎందుకు చేయలేకపోయారు? ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ? మరి వినోదరావు గారా, నామా నాగేశ్వరరావు గారా, లేదా కాంగ్రెస్ పార్టీ? తాండ్ర వినోదరావు గారే 100% గెలుస్తారు. ఎందుకనండి తాండ్ర వినోదరావు గారే ఎందుకని? ఆయనలో ఉన్న ఫస్ట్ టైం పంచువాలిటీ అండ్ ఏ విషయాలైనా సరే ఏదైనా సరే ఒక క్లారిటీ, తర్వాత వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకునే వాళ్ళ వివరం, రెండు వాళ్ళ ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళి వాళ్ళ మాట్లాడే తీరు విధానం, ఆయన మనసులో ఉన్న హెల్పింగ్ నేచరు, ఇలా ఒకటని చెప్పలేము, చాలా ఉన్నాయి ఆయన దగ్గర.